పాండురంగ విఠలుడే స్వయంగా మన ఈ సీనప్పని పరీక్షించడానికి తనే ఒక పేద బ్రాహ్మణుడి రూపంలో వచ్చాడు. ఇతని భార్య దగ్గర ఆ ముక్కలు తీసుకున్నాడు, వజ్రాల ముక్కు పుడక తీసుకుని వచ్చి అమ్ముదామని మళ్ళీ సీనప్ప చేతిలో పెట్టాడు. సీనప్ప ఆ ముక్కు పుడకని పరిశీలించాడు. పరిశీలిస్తే మరి రోజు ఇంట్లో ఉంటున్న వ్యక్తులు వాళ్ళ ఎవరి దగ్గర ఏం వస్తువులు ఉన్నాయో తెలుస్తూనే ఉంటుంది కదా, రోజు పెట్టుకునేది కదా ముక్కు పుడక అంటే, దాచేసుకునేది కదా. ఇదేంటిది ఇది? ఈ ముక్కు పుడక చూస్తే నా భార్య ముక్కు పుడకలా ఉంది. ఇతను ఏమైనా దొంగతనం చేసి పట్టుకొచ్చాడా, లేకపోతే ఈవిడ ఇచ్చేసిందా అనే అనుమానం వచ్చి అతను ఆ ముక్కు పుడక పుట్టుకుని గబగబా నడుచుకుంటూ ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి భార్యని గద్దించి, ఏది నీ ముక్కు పుడక పట్రా, నేను చూడాలి నాకు అన్నాడు. తన దగ్గర ముక్కు పుడకుందన్న విషయం చెప్పలే. ఆ ముక్కు పుడక నీది పట్రా అన్నాడు. ఏ బాబోయ్, ఇది చాలా ప్రమాదకరమైన విషయం జరుగుతోందని చెప్పేసి ఆవిడ చెప్పింది కదా అతనితో ఊళ్ళో అమ్మద్దని. ఆవిడ పాపం అలాగే అనుకుంది, కానీ ఇది పరిస్థితి చూస్తే ఇలా వచ్చింది. ఉనికిపోయింది భయంతో. ఏదైనా ఒక ఉపాయం చెప్పు భగవంతుడా అని చెప్పేసి భగవంతుడికి ప్రార్థన చేసుకుంది. ఆ ఇదిగో ఇదిగో, ఇప్పుడే పట్టుకొస్తున్నాను ఇదిగో అంటూ మెల్లిగా తాత్సారం చేస్తూ, ఇగో ఇక్కడే కొంచెం దాన్ని శుభ్రం చేద్దామని చెప్పి రోజు పెట్టుకుంటాను కదా, మట్టి పెట్టేసి ఉంటుంది, అందుకని చెప్పేసి అలా అని కొంచెం శుభ్రం చేద్దామని ఇగో ఈ ఘటంలో వేశాను, ఈ కుండలో వేశాను, దీంట్లో నీళ్లు ఉన్నాయి కదా ఇందులో వేశాను అని చెప్పేసి తాత్సారం ఎక్కువ సమయాన్ని తీసుకుంటూ తన భర్త యొక్క దృష్టి మళ్ళుతుంది కదా అన్న ఆలోచనతోటి మెల్లిమెల్లిగా మనసులో భగవద్నామం స్మరిస్తూ ఆ చెయ్యి పెట్టి ఆ కొండలో వెతుకుతున్నట్లుగా ఇలా వెతుకుతూ ఉంటుంది. ఇంకా అక్కడ లోపలనా లేదు కదా, కానీ ఈవిడ నటిస్తోంది లోపల పెట్టి. కానీ ఆ నటనే నిజమైపోయింది. ఆవిడ చేతికి ఇంకొక ముక్కు పుడక వచ్చేసింది. ఆవిడ కానీ ఆశ్చర్యపోయింది. కానీ ఆవిడ ఆశ్చర్యాన్ని వ్యక్తపరచడానికి అది సమయం కాదు కదా. ఆమె ఆశ్చర్యంగా ఆ ముక్కు పుడకని తీసుకొని తను అసలు ఆ కుండలో వేయలేదు, అది ఇచ్చేసింది కదా మరి. కానీ ఆవిడ ఆ కుండలో దొరికిన ఆ ముక్కు పుడకని తీసుకుని పరిశీలించి చూస్తూ, చూసారా ఎంత మెరిసిపోతుందో అంటూ భర్త దగ్గరికి వచ్చి చూపించింది. అది చూపిస్తూ చూపిస్తే తనకు తెలుసు అది భగవంతుడు ఇచ్చిన ప్రసాదం అని. కళ్ళకు అద్దుకుంటూ అది కాస్త భర్త పురంధరుడి చేతిలో పెట్టింది. ఆశ్చర్యపోయాడు. ఏంటి, ముక్కు పుడక ఎప్పుడు ఒకటే ఉంటుంది కదా, అలాంటి ముక్కు పుడక, అలాగే ఉన్న ముక్కు పుడక ఇంకొకటి భార్య దగ్గర ఉంది ఏమిటి అని చెప్పేసి అతనికి చాలా ఆశ్చర్యమైంది. కానీ సంస్కారమైన కుటుంబంలో పుట్టాడు కదా, ధనం ఉంది, విద్యలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, తర్వాత అన్నింటికి మించి నిత్యం ఏదో ఒక మంచి విషయం చెప్పే భార్య దొరకడం, ఆ భార్య కూడా ఉంది. అందుకని అతను వెంటనే తెప్పరిల్లి ఆశ్చర్యంగా, అవును, సాక్షాత్తు ఆ విఠలరాయుడే ఈ పేద బ్రాహ్మణుడు వేషంలో వచ్చి నన్ను మార్చడానికి, నాకు కనువిప్పు కలిగించడానికి ప్రయత్నం చేసి ఉంటాడని చెప్పేసి అలా గాల్లోకి చూస్తూ ఆ ముక్కు పుడకను చూసుకుని నమస్కారం పెట్టుకున్నాడు. ఆ దేవుడు స్వయంగా వచ్చిన అడిగినా సరే దానం చెయ్యని తన మీద తనకే అసహ్యం వేస్తుంది. ఎప్పుడో కొన్నిసార్లు సందర్భాలు వస్తాయి, చి ఏంటి మనం అలా చేసాం ఆ రోజు, ఏదో కాస్త చేసి ఉండవలసింది కదా అని మన్ని మనమే దూషించుకుంటాం. ఒకళ్ళు దూషించడం కాదు, మన్ని మనం దూషించుకోవడం ఇంకా చాలా బాధగా ఉంటుంది. ఎవరైనా దూషిస్తే ఓ దులుపుకుని వెళ్ళిపోవచ్చు, కానీ ఇతనికి సాక్షాత్తు పరమాత్ముడు వచ్చి విఠలుడు ఈ బ్రాహ్మణ రూపంలో వచ్చి నన్ను అడిగితే నేను ఇవ్వలేకపోయాను, నా జన్మ ఏమిటి, నా బ్రతికేమిటి అనుకుని చెప్పేసేసి అప్పుడు వెంటనే నేను అతను ఎక్కడున్నాడు చూడండి ఆ బ్రాహ్మడు అని చెప్పేసేసి దగ్గరున్న సేవకుడిని పంపిస్తాడు. ఆ దారిలో ఎక్కడున్నాడో చూడండి, వెళ్ళిపోయింది అనేసరికి వెళ్ళి వాళ్ళు వెతుకుతారు. వెతికితే అక్కడ కనబడదు. అక్కడ అంటే అతను సాక్షాత్తు విఠలుడే అని చెప్పేసేసి అతనికి తెలిసిపోయింది. అప్పటికి అతనికి జ్ఞానోదయం అయింది. ఆ బ్రాహ్మణుడే శ్రీ విఠల స్వామిని గ్రహించి అప్పటి నుండి భార్యతో కలిసి దాన ధర్మాలు నిర్వహిస్తూ ఆచరిస్తూ భక్తిపరుడై కాలం గడిపాడు. అన్ని పుణ్యక్షేత్రాలు తిరుగుతూ కానీ పిల్లికి బిచ్చం పెట్టని పిసిని కొట్టు వ్యక్తిని సాక్షాత్తు పరమాత్ముడే వచ్చి దేశానికి ఉపయోగపడేటట్లుగా అతనికి మార్పుకొచ్చి
అప్పటి నుంచి అతను పాండిత్యం ఉంది కదా, కన్నడలోను సంస్కృతంలోను, ఈ భక్తి తోటి అలా అలా ఊళ్ళలో తిరుగుతూ తిరుగుతూ మెల్లిగా వ్యాపారాన్ని వెనక్కి పెట్టాడు. వ్యాపారాన్ని వెనక్కి పెట్టి ముందుకు ముందుకు ఊళ్ళు ఊళ్ళు తిరుగుతూ ఈ భక్తి గీతాలు పాడుతూ ఉంటే అతనికి తెలియకుండానే అతని నోట్లోంచి అనేక భక్తి గీతాలు వచ్చాయి. వాటిని దాసర పాదగళ్ళు అంటారు. కొన్ని లక్షల ఈ భక్తి గీతాలు అలాగ వచ్చాయి. అవన్నీ కూడా ఎంతమందో రాసి దాచుకున్నారు. ఇప్పుడు అవన్నీ దొరకవు, కానీ ఒక 20,000 దాకా దాసర పదగళ్ళు దొరుకుతున్నట్టుగా తెలుస్తుంది. ఇంతకు మించి అతను ఇంకో పని చేస్తాడు. ఏం చేశాడంటే, అలా తిరుగుతున్నప్పుడే ఈ దాసర పదగళ్ళు రాయడానికి కావాల్సింది ఏమిటి? సంగీతంతో సాహిత్యం. సరే, అప్పటికి జనంలోనూ సంగీతాన్ని ఎలాగ నేర్చుకోవాలి అని ఒక సిలబస్ లేదు. అంటే గొంతుని స్వాధీనం చేసుకోవాలి కదా. సరిగమ పదనిస అంటే ఆ స్వరస్థాయిల్లో గొంతు నిలబడాలి కదా. దానికి సాధన చెయ్యాలంటే వస్తువు ఇంట్లో లేదు. ఇంట్లో అంటే ఆలోచనలో లేదు. అందరూ పెద్ద పెద్ద గీతాలు రాసేస్తున్నారు. మామూలు మంచి మంచిగా జయపద దేవుడు అష్టపదులు అవన్నీ వచ్చేసాయి. అవన్నీ ఉన్నాయి అందరికి. కానీ అవి పాడాలంటే మామూలు ముందరి నుంచి సంగీతం నేర్చుకోవాలి. ఒక రోజు పులిహార చేయాలంటే అన్నం వండడం ఎలా చేయాలో తెలియాలి కదా. అన్నం వండడం తెలిస్తే కదా పులిహార వస్తుంది. అలాగా చిన్న చిన్న గీతాలు సంగీతంలో ఒక వరుసగా ఏది ఒక సిలబస్ని తయారు చేయాలని చెప్పి ఆయన నిర్ణయించుకోవడం. ఇదంతా కూడా మన అదృష్టం, మనకున్న దక్కిన ప్రాప్తం. ఒక్కొక్క మహానుభావుడికి ఒక్కొక్క ఇది వచ్చి అవన్నీ కూడా ఆయన మామూలు. కానీ మళ్ళీ ఇంకొకటి ఏంటి, ఈ బేస్ వీటన్నిటికీ రాయాలి అంటే ఏమిటి? సరిగమ 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 పదని సని రవ సాని రవ సాని రవ మగరి సరిగమ గరి సరి గరి సరి గమ రి గమ ప మగరి గమ గరి గమ ప గమ పద పమ గమ పమ గమ పద అని ఇలాగా సరి సరి గమ రి గరి గమ ప గమ గమ పద మ ప మ పద ని పద పద ని సాని సాని ద పద ని ద ని ద ప మ ద పద ప మ గ ప మ ప మ గరి మగ మగరి ఇలాగా. అవన్నీ కాకుండా జంట స్వరాలు సరిగ సరి సరి గమ రిగమ రిగ రిగమ ప గమ ప గమ గమ పద మ పద మ ప మ పద ని పద ని సాని ద సాని ద ప ని ద ప ని ద ప మ ధ ప మ ధ ప మ గ ప మ గ ప మ గ రే మగరి మగ మగరి ఇలాగ అలంకారం. ఇవన్నీ కూడా రకరకాల తాళాల్లో, కానీ రాగం ఒకటే. అంటే ఆయనకు తెలుసు ఒక రాగంలో మాత్రమే ఇవన్నీ నేర్చుకునే వాళ్ళకి సౌకర్యంగా ఉంటుంది. గబగబా రాగాలు మార్చేసేసి పాడాలంటే అది నెక్స్ట్ స్థితి, నెక్స్ట్ స్థాయి. ముందర ఏ స్థాయిలో నేర్చుకోవాలి అన్నది, ఏ రాగం కావాలంటే మాయామాళ గౌళ్ళ రాగాన్ని ఆయన తీసుకుని, ఎందుకని అందులో సరిగమ పదనిస అంటూ సప్తస్వరాలు ఉన్నాయి, దూరం వెళ్ళక్కర్లేదు, స్థాయి దాటక్కర్లేదు. సో ఏడు ఏడు సప్తస్వరాలు ఉన్న మాయామాళవ గౌడ రాగాన్ని తీసుకుని ఈ అలంకారాలు సప్తస్వరాలు ఇవన్నీ గీతాలు రాశాను. ఈ గీతాలన్నీ ఒక బేస్ సిలబస్ కింద తయారు చేసిన అనుభవుడు మన పురంధరదాసు. తర్వాత మళ్ళీ చెప్పుకుందాం.